రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ ఈశ్వర్, కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ ఖండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష. వారికి మనకు సంబంధించి ఇక్కడ టీం చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నిన్న రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది. చాలా బాధ కలిగిన తర్వాత 3 చనిపోయారు. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష. ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ దాని కింద ఉన్నాయి అటవీ భూభాగము. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష, అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాడలేదు అధ్యక్ష. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే, మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష. ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి, అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు 30 మందిని తీసుకెళ్ళండి అధ్యక్ష. అందుకని చిన్న ఏనుగు ఉంటే ఒక గున్న ఏనుగు లాంటిది, దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగు వచ్చి దాడి చేసిన అధ్యక్ష. అందుకే ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానీకానికి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేస్తుంది, మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించిన రహదారులోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాం. లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతాల్లోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా 77 ఎకరాలు అధ్యక్ష, 77 ఎకరాల అటవీ భూమిని వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి 77 ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. తిరిగి దానికి తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం. విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది. ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష. ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే, నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటకకి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ అని మీ వల్ల 160 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల. నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే, మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని 2 విడతలుగా ఒకసారి 100 కోట్లు ఇంకోసారి 25 కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా తెలియదు అధ్యక్ష. ఇంకా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పకలే, 77 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అనేకనంతం జరిగిపోయింది, ఆయన పట్టించుకునే మైండ్లో లేడండి. అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా ఉండుంటే, ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చినది కాదు అధ్యక్ష. ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి, ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను గౌరవ స్పీకర్ గారి ద్వారా. అలాగే వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆక్రమణ వేటను నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష. తీర ప్రాంతాలను పరిరక్షించేందుకు మడ అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.